తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త సంచలనంగా మారింది. అది ఆషామాషి వార్త కాదు. కాంగ్రెస్ పార్టీకి, మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మచ్చ తెచ్చే వార్త. ఆ వార్త అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయుధంగా మారింది. మరి ఆ మచ్చ తెచ్చేటువంటి సంఘటన ఎవరు చేసిర్రు? ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తన, లేదా ఒక మండల స్థాయి లీడరా? అంటే కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొడుకే ఈ ఘటనకు ఆజ్యం పోసిండు, ఈ ఘటనకు ఆయన ప్రేరేపించిండు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి మాట. మరి ఏం చేసిండు మంత్రి? ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి కొడుకు బాధ్యతగా ఉండాలి, జనాలకు సపోర్ట్ చేయాలి. కానీ సామాన్య జనాల మీద పడి, సామాన్య జనాలతో ఇబ్బందులు వాళ్ళకు గురి చేస్తూ, ఇట్లా అనేక రకాల బౌన్సర్లను 70 మంది బౌన్సర్లతో ఒక దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసిండు అనేటువంటిది జరిగినటువంటి ఘటన. మరి ఆ మంత్రి కొడుకు మీద కేసు కూడా పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే మంత్రి చాలా సీరియస్గా తీసుకున్నాడట. ఎట్లా కేసు పెడతావు, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అనేటువంటి అంశం అనే అర్థం వచ్చే విధంగా కూడా మాట్లాడిండట. మరి నిజంగా కేసు బుక్ చేసిరా పోలీస్ వాళ్ళు, లేదా ఆ మంత్రికి భయపడి కేసు బుక్ చేయకుండా ఉన్నారా? అసలు ఆ మంత్రి కొడుకు జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయా? ఎన్ని రకాల సెక్షన్లు ఆ మంత్రి కొడుకు మీద పెట్టిర్రు? ఇదంతా కూడా ఒకసారి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ కేసు బుక్ అయింది, మంత్రి కొడుకు ఎవరు, ఆయన జైలుకు పోతాడా పోడా, ఇవన్నీ కూడా మీ ముందుకు చాలా క్లియర్ కట్ గా తీసుకొస్తా. భూ కబ్జాలకు తెగబడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రి కొడుకు అట. ఆ రాష్ట్ర మంత్రి ఎవరు, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 70 మందికి పైగా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 70 మందికి పైగా బౌన్సర్లతోటి గండిపేటలో 3 ఎకరాల స్థలం ప్రహరీ గోడను కూల్చివేసిండట ఆ మంత్రి కొడుకు. అడ్డొచ్చిన యజమానిపై మూకుమ్మడి దాడి కూడా చేసిండట. పోలీసులకు ఆ యజమాని, 3 ఎకరాలకు సంబంధించినటువంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బౌన్సర్లను అరెస్ట్ చేసి మంత్రి కొడుకుపై కేసుకు పోలీసు వారు సిద్ధమయ్యారట. ఒక ఉన్నతాధికారి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఆ మంత్రి కొడుకు మీద కేసు కూడా పెట్టడానికి ఒక ఉన్నతాధికారి కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ మంత్రి రంగంలోకి దిగిండట. ఆ మంత్రే కాదు, ఆ మంత్రితో ఒక ముఖ్య నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత కూడా రంగంలోకి దిగి మా మీదనే కేసు చేస్తావా అంటూ ఆ ఆఫీసర్ మీద, ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసిరట. ప్రైవేట్ వ్యవహారంలో పోలీసుల జోక్యం ఏంటి? నువ్వు ఇలాగే చేస్తే నీ మీద వేటు వేస్తాం, ఆషామాషి అనుకుంటున్నావా? మంత్రిని నేను అని ఒక రేంజ్లో రెచ్చిపోయిందట సదరు మంత్రి. పోలీసులపై చర్యలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని మళ్ళీ గ్రహించి ఆ మంత్రి కొంత వెనక్కి తగ్గిండట. అంటే ఆ పోలీస్ ఆఫీసరు ఆ మంత్రి రెడ్ బుక్లో ఉన్నట్టే, అండర్లైన్ చేసుకున్నట్టే. ఈ వ్యవహారం బయటికి పొక్కితే ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారే అవకాశాలు ఉన్నాయని కొంత వెనుకడుగు కూడా ఆ మంత్రి వేసిండట. తెలంగాణ నెంబర్ 2గా ఆ మంత్రి చెప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులలో నేనే కీలకం, రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 నేనే, ఆస్తి విషయంలో నేనే, అంతస్తు విషయంలో నేనే, రాజ్యంలో నేనే అని ఆ మంత్రి చెప్పుకుంటుండట. ఆ వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారిందట. మరి ఏ మంత్రి, ఎక్కడ జరిగింది, ఏ ఇన్సిడెంట్ అనేటువంటి ఒకసారి విషయం లోతుల్లోకి పోతే 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జేసీబీలతో దాడి చేసిండట తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు, కన్స్ట్రక్షన్ అధినేత. ఇది నేనంటున్నది కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పోలీసులు కూడా తన ఎఫ్ఐఆర్లో ఆ కన్స్ట్రక్షన్ పేరు కూడా ఇచ్చిర్రు. ఆ వివరాలు కూడా మీ ముందుకు తీసుకొస్తా. నా పక్కన అవి ప్లే అవుతూనే ఉంటుంటాయి ఎవిడెన్స్తో. ఎఫ్ఐఆర్ కూడా పక్కన ప్లే అవుతుంది.
ఎఫ్ఐఆర్ ఎన్ని సెక్షన్లు పెట్టిరో అన్ని కూడా ప్లే అవుతుంటాయి. గచ్చిబౌలిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ కంపెనీ పైన కేసు నమోదు చేసినట్ట గచ్చిబౌలి పోలీసులు. 4 రోజులుగా ఈ వార్త బయటికి పొక్కకుండా ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డుపడుతున్నాడట. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించి 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూము చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను కూల్చివేసిరట ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు యొక్క అనుచరులు. అడ్డుకుంటందుకు వచ్చినటువంటి ఆ స్థలం యజమాని మహిళ అని చూడకుండా ఆమెపై కూడా దాడి చేసిరని ఆమె కేసు కూడా పెట్టింది. సుమారు 7 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు ఈ రాఘవ కన్స్ట్రక్షన్ మీద కేసు కూడా నమోదు చేసిర్రు. మరి కేసు ఎవరు పెట్టిర్రు అంటే పల్లవి షా అనే మహిళ ఫిర్యాదు చేసింది. నా భూమిలోకి వచ్చిర్రు, 70 మంది బౌన్సర్లు వచ్చిర్రు, నా మీద దాడి చేసిర్రు, ప్రహరీ గోడను ధ్వంసం చేసిర్రు, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం మీద ట్రెస్ పాస్ చేసిర్రు అనేటువంటి ఇట్లాంటి అనేక రకాల కేసులతో ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని ఆమె సీరియస్గా తీసుకుంటే ఇక్కడ 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిరట. అక్కడ ఉన్న గోవులను పెంచడానికి ఉన్నటువంటి గోశాలను కూడా ధ్వంసం చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. జేసీబీలను తీసుకెళ్లి గోశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి షెడ్లను కూడా కూల్చిరట. నవంబర్ 30 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన మొత్తం మీద పొంగులేటికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు ఇంకొక 5 మీద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిర్రు. మరి ఈ కేసుకు సంబంధించి ఏమేం సెక్షన్లు పెట్టిర్రు ఒకసారి చూద్దాం. 329 బ్రాకెట్లో 3, అట్లాగే 118 1, 324 4, 304 4 2, 127 2, 351 2, రెడ్ విత్ 35 BNS అంటే 7 సెక్షన్ల కింద ఈ రాఘవ కన్స్ట్రక్షన్ పేరును మెన్షన్ చేస్తూ మరి ఇంకొక 5 మంది మీద మెన్షన్ చేస్తూ చేసిరు. మరి ఇక్కడ మనం చాలా లోతుల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి చాలా మచ్చ లేకుండా ఈ 5 సంవత్సరాలే కాదు వచ్చే 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో తన మీద అసంతృప్తి ఉన్నటువంటి నాయకులను బుజ్జగించుకుంటూ వస్తూ అసంతృప్తిని ఈ 2 సంవత్సరాలలో పోగొట్టుకున్నాడు. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వచ్చే 5 ఏళ్లలో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఉన్నాడు. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు చేసినటువంటి ఈ తతంగానంతా సహిస్తాడా? మంత్రి కొడుకు కదా అని వెనుక వేసుకొస్తాడా? లేదా ప్రభుత్వానికి మచ్చ వస్తుందని చెప్పేసి కేసు వేసి జైలుకు పంపిస్తాడా అనేది రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. జైలుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ మీద మచ్చ వస్తుంది, పంపించకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, ప్రతిపక్ష పార్టీలకి, వామపక్ష పార్టీల వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అరెస్టు చేస్తే ఒక బాధ, అరెస్టు చేయకపోతే ఒక బాధ. రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఆ నిర్ణయానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కట్టుబడి ఉంటాడా? లేదా రేవంత్ రెడ్డిని విభేదించి నా కొడుకు చేసింది కరెక్టే, కబ్జాలు చేస్తాం, ఇలాగే చేస్తాం, దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, బౌన్సర్లతో ఆటలాడతామని చెప్పేసి పొంగులేటి తన నిర్ణయాన్ని అట్లే కొనసాగించే అవకాశాలు ఉన్నాయా? ఏది ఏమైనా రాష్ట్రంలో చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ రాగ దేశాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా పేద ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిండు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మరి దాన్ని నిలబెట్టుకోబోతున్నాడా? లేదా కబ్జాలు చేయడానికి తన కొడుకు ఇట్లాగే సపోర్ట్ చేసుకుంటూ పోతాడా అనేటువంటిది జనాల్లో చర్చ జరుగుతూ ఉంది.